హలో ఎవ్రీవాన్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈ డే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం మాట్లాడతానన్నమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ వినండి. ఓకే, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటూ ఉన్నారు మీరు? తమ్లైన్ చూసి వచ్చి ఉంటారు. నేను ఫొటోస్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయను, కానీ నేను వాళ్ళ గురించి టాపిక్ తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలి అనేసి వచ్చేసా అన్నమాట. అదేంటిదంటే ఆ అమ్మాయి అక్క అని ఎన్ని రోజులు అనేసి వీళ్ళు మ్యారేజ్ది ఇలా అబద్ధాల పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. నైట్ డ్రెస్ వేసేసుకొని వచ్చింది, దానికన్నా కొంచెమన్నా సిగ్గు మానం. అసలు తను చూస్తే ముసలోడు పంటి ఏదో అంటారు చూడండి, అలా ఉన్నాడు. ఇంకా ఆమె చూస్తే అమ్మాయి ఆ ఫోటో మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ నీ ఫోటో రివీల్ చేసేస్తే కొంతమంది యూట్యూబర్స్, అప్పుడు నీ ఇమేజ్ అనేది దెబ్బతింటుంది అనేసి తెలియదా? డబ్బులు వస్తాయి అంటే చాలు, ఇంకా దాంట్లో డబ్బు కోసము ఏదన్నా చేయడానికి కొంతమంది ఎలా తయారయ్యారంటే నిజంగా వాళ్ళది ఏమీ రాంగ్ లేదేమో అనిపిస్తుంది నాకు. ఈమె ఒప్పుకుంది చూసారా, నేను తీస్తాను అనేసి ఇంకా నైట్ డ్రెస్ వేసేసుకొని అప్పుడే వచ్చేసిందంట. పెద్ద పెద్ద తిట్లు కూడా వచ్చేస్తాయి నాకు. ఎందుకు అంటే ఒకరిని అది ఫ్రాంక్ అని చెప్పాలి, కానీ అంత యాక్టింగ్ అసలు సెటప్ పెట్టేసుకొని. ఇంకా ఆమె అయితే ప్రెగ్నెన్సీ ఉంది, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అలా అబద్ధాలు చెప్పొచ్చా? ఎంత నువ్వు స్క్రిప్ట్ రాసుకొని చేసినా జనాలకు ఏమవుతుంది అంటే అదొక కంటెంట్ కాదు, అది మీకు చూసేవాళ్ళు ఫ్యామిలీ అనుకుంటారు. ఒక ఫ్యామిలీతో ఇంకా వాళ్ళ అప్డేట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనేసి చూస్తారు, దానికి కనెక్ట్ అవుతారు. కాబట్టి కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారు. సో లాస్ట్లో ఇది స్క్రిప్ట్ అండి చెప్తే చాలా టచ్ అవుతుంది. ఇంకా ఈ టీవీలో సీరియల్ కన్నా ఎక్కువగా భాగవతం అనేది వీళ్ళ వ్లాగ్లో ఉంటుంది. తను ప్రెగ్నెంట్ ఉంది, అవును నేను అబద్ధాలు ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడుతుంది అసలు. ఒక్కసారన్నా ఇది అబద్ధం కదా అని ఎక్కడన్నా చిన్న క్లూ కూడా వదలదు. అంత దాంట్లో ఆ క్యారెక్టర్లో లీనమైపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, బిగ్ బాస్లో తినని పిలుచుకొని ఉంటే బాగుండు. ఇక్కడతో వీళ్ళ ఈ స్క్రిప్టెడ్ ఈ ఫ్రాంక్స్ ఏవైతే చేస్తున్నారో వేరే వాళ్ళను ఇమిటేట్ చేస్తారు చూడండి. ఎలా అంటే కొంతమందికి కనెక్ట్ అయిపోతుంది. ఇంకా బిగ్ బాస్లోకి వెళ్ళినా వీళ్ళ భాగవతం మొత్తం బయటపడేదేమో. కొంచెం ఒక ఛాన్స్ ఇచ్చన్నా చూడలేదు. ఇంకా తిని తొందరగా వైరల్ అయిపోయి తొందరగా బిగ్ బాస్కి వెళ్ళిపోయి ఇంకా ఛానల్స్లో సెలబ్రిటీ అవ్వాలి అనేసి పాపం చాలా వరకు ఈ పెళ్ళి సందడి పెట్టేసుకొని ఇంకా ఈ డే రాలేదు. నెక్స్ట్ డే ఏమవుతుందో ఇంకా నేను నిన్న రాత్రి చూసా వ్లాగ్, తీద్దాము అనుకున్నాను. ఏదో వీళ్ళ గురించి కొన్ని షేర్ చేసుకుందాము, అప్పటికప్పుడు చూస్తాం కదా, అప్పుడు చాలా ఎట్లయిపోతుందంటే చాలా కెమెరా పెట్టి వీడియో తీస్తున్నారంట. అసలు మేము షూట్ చేసుకుంటున్నాము, బయట పెద్ద మనుషులలో ఒక మాట, మళ్ళీ మా ముందర ఒక మాట మాట్లాడుతావు. వాడేమన్నా పెద్ద అందగాడా అసలు? ఆమె వీడిని పెళ్ళి చేసుకోవడానికి కొంచెమన్నా సిగ్గు లజ్జ. ఆమెనే కూతురులాగుంది, అంత బక్కగా ఉండి. ఇంకా ఆమెకి ఆల్రెడీ మొగుడు లేనప్పుడు సపోజ్ అనుకుంటా, ఇంకా పిల్ల తల్లి అంటున్నారు. పెళ్ళే చేసుకోలేదు, అప్పుడే మెట్టలు పెట్టేసుకుంది. ఏం అర్థం కాలే. మెట్టలు తీపియడం మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. నిజంగా నాకైతే అలానే అనిపించింది. ఎంతవరకు నిజము? వీళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటి దగ్గర ఎవ్వరు వీళ్ళ సబ్స్క్రైబర్స్ లేరా? అసలు ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళ సిచ్యువేషన్ ఏంది, ఏమన్నా మెంటల్గా ఏమన్నా ఫీల్ అవుతున్నారా, మెంటల్ ఎక్కిందా అనేది కనుక్కోవాలి అనిపిస్తుంది నాకు. ఇంకా ఎక్కడున్నారో వీళ్ళు. అన్ని వీడియోస్ తీస్తుంది కానీ ఒక అక్క ఇంకా వాళ్ళ ఇంటికి పోతా అంతా రివీల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ టైం వస్తుందో ఏమో. అంత అబద్ధాలే నిజంగా. మనము వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు కదా, మనం ఎందుకు వాగడము అనుకుంటే మరీ అంత. ఇప్పుడు వీళ్ళొక్కరు ఇలా తీస్తున్నారు కదా, ఇంకా వీళ్ళని చూసి ఇంకొక
10 మంది తయారవుతే అప్పుడు నిజానికి అబద్ధానికి తేడా ఉండదన్నమాట. ఇంకా మనం తిక్కొల్లలాగా అలానే చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, వీళ్ళలాగా ఇంకొక నలుగురు తయారవుతారు. మొన్న ఒక ఆమె చెప్పింది చూసారా, ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులే లేవు మాకు దగ్గర అనేసి రేకులు వేసేసి ఒక రూమ్ రెడీ కూడా చేసేసింది. 2 సెంట్లలో ఒక పెద్ద రూమ్ వేసి రేకులు వేసేసింది. మొన్నేమో పూజ చేసింది, డబ్బులే లేదు, నేను ఓన్లీ ఒక్కదాన్ని మిగిలిపోయాను అనేసి ఏమన్నా ఏడ్చిందా. ఇప్పుడేమో మంచిగా ఇండ్లు అయితే రెడీ అయిపోయింది. సో అలా అన్నీ వ్యూ కోసము అబద్ధాలు చెప్తూ ఉంటారన్నమాట. అందరూ తిక్కొల్లలాగా నమ్మేయకూడదు. ఫస్ట్ దాన్ని ఏ రాయితో కొట్టాలో అక్కడ యాక్ట్ చేస్తుంది చూడండి ఆమె, దాన్ని పట్టుకొని తనాల. ఫస్ట్ దాన్ని పట్టుకొని తంటే వీళ్ళందరూ సరిగ్గా అవుతారన్నమాట. ఆ అన్న ఇప్పుడు లేడు, మళ్ళీ ఎక్కడ సచ్చినాడో, లేకపోతే ఇంకొక ఆమెను ఏమన్నా తీసుకొని వస్తాడో నెక్స్ట్ రేపు చూడాలి. మళ్ళీ నేను ఆమెని పెళ్ళి చేసుకోను, ఈమె మళ్ళీ దొరికింది, ఇద్దరమ్మల తల్లి అని మళ్ళీ ఏమన్నా కొత్త స్క్రిప్ట్ వస్తుందో ఏమో. అంత తిక్కొల్లు చేస్తున్నారు. ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు చూడండి నిజంగా. ఇంకా నేనేం చేస్తున్నాను నా బ్లాగ్లో అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేనేం చేస్తున్నాను, అన్ని బట్టలు మడత వేసేసి షెల్ఫ్లు మొత్తం నీట్ అండ్ క్లీన్గా అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకా వ్లాగ్ చూస్తుంటారు కదా, ఇంకా వింటుంటారు. చాలామంది చూస్తారు వింటారు కానీ లైక్ చేయరు. కొంచెమన్నా నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా అది చెప్పాలి అనేసి కాదు కానీ నాకే తిక్కలేసింది అసలు నిజంగా. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు ఏం చేస్తుందో అర్థమే కాదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వ్లాగ్ వచ్చింది, అది చూడాలి. చూసి రేపు మాట్లాడుకుందాము వీళ్ళ గురించి, ఇంకా డీటెయిలింగ్గా మాట్లాడుకుందాము. అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమన్నా కొంచెమన్నా నిజము అబద్ధము తెలిస్తే తప్పకుండా దాన్ని అయితే కామెంట్ చేయండి. ఇంకా మనకెందుకు వాళ్ళ గురించి అనుకుంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. ఇక్కడ ఈవినింగ్ అన్ని బట్టలు మొత్తం సర్దుతూ చాయ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా చాయ్ తాగేసి మొత్తానికి కంప్లీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఇంకా 2 షెల్ఫ్స్ అయితే కంప్లీట్గా చేశాను. ఇంకొక 2 షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది వ్లాగ్ ఎప్పుడు అనుకున్నారు, గణపతి పండగ వస్తుంది కదా వినాయక చవితి, ఆ డే దాని ముందర 2 days నుంచి ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఈ యొక్క స్ట్రీట్లో లైట్స్ వేయాలి కదా, దాని గురించి పాపం ఏదో చేస్తూ ఉన్నారు. కరెంట్ మొత్తానికైతే పోయింది ఒక 2 గంటలు. ఇంకా ఇక్కడ ఇంకొక షెల్ఫ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను అన్నమాట. హబ్బీది ఒక షెల్ఫ్, బీరువా ఉంది కానీ ఆ బీరువా నిండా బట్టలు ఉన్నాయి. ఎక్కడ పెట్టాలో అర్థమే కాదు నిజంగా. అంత మెస్సీగా అయిపోతుంది, నాకు భలే కోపం వస్తుంది. సో ఫైనల్లీ షర్ట్స్ మొత్తం ఇట్లా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ప్యాంట్స్, నా నైట్ డ్రెస్సెస్ ఒక చోట పెట్టేసుకుంటాను అన్నమాట. మీకు వాళ్ళ వీడియో మీకు తెలిసే ఉంటుంది, తమ్లైన్ కానివ్వండి, ఇంకా ఆ బుడ్డి బారన ఒక అక్క నేమ్స్ పెట్టేసింది, ఇంకా వాళ్ళ పేర్లు అవే. ఇంకా అలా చెప్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ నేమ్తో వాళ్ళు పాపులర్ అవ్వాలి అని చూస్తారు కానీ అవుతారు నిజంగా. మంచిగా వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసే వ్లాగ్స్ వేస్తే మేము చూడమని కాదు, అందరం చూస్తాము. ఇలా అబద్ధపు మాటలు, అబద్ధపు చేష్టలు. మళ్ళీ ఇప్పుడు ఒక వ్లాగ్ వచ్చింది, అది అసలు తమ్లైన్ చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి, అలాంటి వ్లాగ్ వచ్చింది. ఇంకా చూడాలి ఏమైందో దాంట్లో. ఇక్కడ ఫైనల్లీ ఈ దానికి వచ్చేసి లైటింగ్ వచ్చేసింది, కలర్స్ మారుతున్నాయి, ఇంకా అదొకటి సెట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫుల్లీ ఎంజాయ్మెంట్, ఇంకా డ్రమ్స్ అవల్లో వచ్చేసాయి. 2 days ఉంది ఇంకా పండగ అనంగా. 2 days 3 days నుంచి సూపర్గా అయితే జరుగుతుంది ఇక్కడ. మేము కూడా చాలా హ్యాపీగా చూస్తాము, మంచిగా రిసీవ్ చేసుకుంటాము. ఇంకా అక్కడ ఇచ్చే ఫుడ్ కూడా తింటాం మేము, అలా ఏమీ లేదు, మంచిగా జరుగుతుంది. మనం కూడా హ్యాపీగా చూసేస్తాం. మీరు వాళ్ళు చెప్పింది అంతా నిజమా అబద్ధమా కనుక్కొని, లేకపోతే మీకు తెలిసింది కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను ఇంకొక టాపిక్తో. అప్పటి వరకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్